ప్రశాంతంగా ఉన్న పచ్చటి లోయపై విరుచుకుపడిన ఉగ్రవాదులను దెబ్బతీయాల్సిందే. వారిని వెనకుండి ప్రోత్సహించిన పాకిస్తాన్ పీచమణచాల్సిందే. ఇప్పుడు ఇదే డిమాండ్ భారత్లో ఓ రేంజ్లో వినిపిస్తోంది. మరోవైపు పహల్గామ్ దగ్గర జరిగిన దాడికి ఇండియా రియాక్ట్ అయ్యే తీరు కూడా పాక్ ముందే ఊహించిందంటున్నారు. అందుకే సరిహద్దుల దగ్గర యుద్ధ విమానాల్ని పంపుతోందంటున్నారు. ఈ పరిణామాల్ని పక్కన పెడితే ప్రధాని నరేంద్ర మోదీ ఇక పాక్ ఆగడాలని ఉపేక్షించేది లేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఓవైపు అధికారులతో భేటీలు తర్వాత రక్షణ రంగ సమావేశాల తర్వాత మోదీ ఏం చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ 3.0 లోడ్ అయితే కనుక దానికి ముందు ఎలాంటి డెవలప్మెంట్స్ చూడాల్సి ఉంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. सर्जिकल स्ट्राइक्स 3.0 रीलोडिंग। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ పై మరో దాడికి రంగం సిద్ధమవుతోందా? దాడి గురించి పాకిస్తాన్ కి ముందే సమాచారం ఉందా? లేకపోతే దాడి జరగగానే సరిహద్దు వెంబడి ఎందుకు సైన్యాన్ని పంపింది? మంగళవారం పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఈ ప్రశ్నలు రావడం సహజాతి సహజం. మరోవైపు ఏప్రిల్ 22న పహల్గాంలో చొరబడిన ఉగ్రమూకల స్కెచ్ ఏంటో క్లియర్ గానే కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న లోయలో తిరిగి కల్లోలం సృష్టించడం, దేశ సమగ్రతని అస్థిరపరచడమే లక్ష్యంగా ఈ దాడులు జరగగా అమాయకులైన వారు దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోవడం కన్నీళ్లను తెప్పిస్తోంది. వారి కన్నీరుకు బదులు చెప్పాల్సిందేనంటూ యావత్ భారతం కూడా రగిలిపోతోంది. బుధవారం కశ్మీర్ లోయ అంతటా కూడా స్వచ్ఛందంగా బంద్. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో తత్తరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి మోదీ సౌదీ నుంచి వచ్చి రాగానే ఎయిర్పోర్టులోనే పరిస్థితిని సమీక్షించారు. బుధవారం రక్షణ శాఖ మంత్రితో వరుస భేటీలు నిర్వహించారు. ఆయుధ సంపత్తి, సైన్య సంసిద్ధత గురించి వివరాలు సేకరించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పహల్గాం సందర్శించి దాడి జరిగిన తీరు, ఇతర వివరాలు కనుక్కున్నారు. గ్రౌండ్ జీరోలో ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, ఎలా వచ్చారన్న సమాచారంతో పాటు మరణించిన వారికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మరోవైపు భారత్లోని పరిణామాలతో పాకిస్తాన్లో తత్తరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో జరిగిన 2 సర్జికల్ స్ట్రైక్స్ సృష్టించిన విధ్వంసం నుంచే పాక్ తేరుకోలేదు. అందుకే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి గురించి బయటి ప్రపంచానికి తెలియగానే జమ్మూ కశ్మీర్ వెంబడి తన సైన్యాన్ని తరలిస్తోంది అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా ఆధారాలతో నెటిజన్స్ పోస్ట్ చేశారు. నిజంగా ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ లేకపోతే ఈ రకంగా పాకిస్తాన్ స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగిన దాడికి తప్పనిసరిగా ప్రతి దాడి పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది. మరి భారత్ కూడా ఆ కోరుకున్న గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? దేశంలో ఇప్పుడు ప్రతి వారిది ఒకటే నినాదం, పాకిస్తాన్కి పాఠం చెప్పాల్సిందే. ఇదే నినాదంతో దేశమంతా నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే సర్జికల్ స్ట్రైక్స్ 3.0 రీలోడింగ్ అనే ప్రచారం భారీగా సాగుతోంది. మరోవైపు పాకిస్తాన్ చేసింది కూడా యాక్ట్ ఆఫ్ వార్ లో భాగంగానే చూడాలని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 16న పాక్ ఆర్మీ చీఫ్ ఏదైతే మాట్లాడారో దానికి కొనసాగింపుగానే పహల్గాం చర్యని చూడాలని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ డైరెక్టర్ తారా కార్తా చెప్తున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ దేశ విభజన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఎప్పటికైనా సరే హిందూ ముస్లింలు వేరంటూ నానా చెత్తా పోగేశారు. ఇప్పుడు జరిగిన దాడి దానికి పర్యవసానంగా చూడాలని, దీనికి భారత్ ధీటుగా స్పందించడం తప్పదు అంటున్నారు. ఓవేళ ఈ పాపంలో తనకే సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పాలి అనుకుంటే అది చర్యల రూపంలోనే ఉండాలని రూల్. 48 గంటల్లోపు పాకిస్తాన్ టెర్రరిస్టులపై చర్య తీసుకోవాలని, లేదంటే ఎప్పట్లానే అబద్ధాలు చెప్పినట్లు రుజువవుతుంది. ఇదే విషయాన్ని యుద్ధతంత్ర నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం బుధవారం కేవలం ఉగ్రదాడిని ఖండించి సరిపెట్టింది. అంతేకాకుండా భారత్ ఆక్రమించుకున్న కశ్మీర్ అంటూ ప్రస్తావించింది. కాబట్టి ఇక యాక్ట్ ఆఫ్ వార్ లోనూ పాకిస్తాన్ ఫెయిల్ అయినట్లే భావించాలి. కాబట్టి ఇండియా తీసుకునే చర్యకు సిద్ధం కావడం తప్ప పాక్ చేతుల్లో ఏం లేదిక.